ట్రేడింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన వాళ్లలో కొంతమంది ఏళ్ల తరబడి నిలబడతారు, మరికొంతమందేమో వచ్చినంత వేగంగా వెళ్ళిపోతారు. అసలీ రెండింటి మధ్య తేడా ఏంటి? ఒకే ఒక్క నియమం. దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఓకే, ఒక సినారియో ఊహించుకుందాం. ఒక ట్రేడ్ తీసుకున్నారు, అంతా బాగానే ఉంది. కాని అకస్మాత్తుగా మార్కెట్ రివర్స్ అయింది. తీసుకున్న ట్రేడ్ నష్టాల్లోకి వెళ్ళిపోతోంది. గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం మొదలవుతోంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ప్లాన్ ఏంటి? తెలుసా, ఈ ప్రశ్నకు కొత్తగా ట్రేడింగ్ మొదలుపెట్టిన దాదాపు ప్రతి ఒక్కరూ చెప్పే సమాధానమిదే. పర్లేద్లే, కాసేపు ఆగుదాం, ఎలాగో అది మళ్ళీ పైకొస్తుంది కదా. ఇది సమాధానం కాదు, ఇది కేవలం ఆశ. చెప్పాలంటే చాలా చాలా ప్రమాదకరమైన ఆశ. సరే, ఈ ఆగి చూద్దాంలే అనే పద్ధతి ఎందుకు అంత పెద్ద తప్పో ఇప్పుడు కాస్త వివరంగా చూద్దాం. ఒక నష్టపోయే ట్రేడ్ నుండి ఎప్పుడు బయటకు రావాలో ముందే నిర్ణయించుకోకపోతే జరిగేది ఏంటో తెలుసా? ఆ ఒక్క ట్రేడ్, అవును, కేవలం ఆ ఒక్క ట్రేడ్ మొత్తం ట్రేడింగ్ అకౌంట్ని ఖాళీ చేసేయగలదు. ఇక దాన్ని ట్రేడింగ్ అనరు, అది గ్యాంబ్లింగ్, అంటే జూదం. ఒక్క దెబ్బతో ఆట క్లోజ్. మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ప్రొఫెషనల్ ట్రేడర్లు వాడే ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టూల్ ఒకటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆ టూల్ పేరే స్టాప్ లాస్. పేర్లోనే ఉంది చూడండి, స్టాప్ లాస్ అంటే నష్టాన్ని ఆపడం. సింపుల్గా చెప్పాలంటే ఒక గాయమైనప్పుడు రక్తం కారకుండా కట్టుకడతాం కదా, అచ్చం అలాగే ట్రేడింగ్లో మన డబ్బులు కరిగిపోకుండా ఆపే కట్టులాంటిది ఈ స్టాప్ లాస్ అన్నమాట. ఇక్కడున్న ఉదాహరణ చూడండి. ఒక స్టాక్ని 100 రూపాయలకు కొన్నారనుకుందాం. టార్గెటేమో 150. కాని ఒకవేళ అది కిందకి పడిపోతే? అందుకే 90 రూపాయల దగ్గర స్టాప్ లాస్ పెట్టారు. దీనివల్లేమైంది? ఈ ట్రేడ్లో గరిష్ఠంగా పోయేది 10 రూపాయలే అని ముందే లాక్ చేసేశారు. అంటే ఇక ఆశతో ఎదురుచూడటం లేదు, నష్టాన్ని కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. సో అస్సలు పాయింట్ ఏంటంటే, నష్టాన్ని కంట్రోల్ చేయడం ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే ట్రేడింగ్లో అన్నింటికన్నా విలువైనదాన్ని అది కాపాడుతుంది. అదే మన మూలధనం, అంటే క్యాపిటల్. దీన్ని కేవలం డబ్బులా చూడొద్దు. ఇది ఈ మార్కెట్ అనే గేమ్లో పాల్గొనడానికి మన దగ్గరున్న టికెట్స్ లాంటిది. టికెట్స్ అయిపోతే ఇక ఆటలోకి ఎంట్రీనే ఉండదు కదా. ఉదాహరణకు 10 ట్రేడ్లు చేయడానికి సరిపడా క్యాపిటల్ ఉందని అనుకుందాం. అంటే మన దగ్గర 10 అవకాశాలు, 10 టికెట్లు ఉన్నాయన్నమాట. మొదటి ట్రేడు అనుకున్నట్టు వెళ్ళలేదు, స్టాప్ లాస్ హిట్ అయింది. ఒక చిన్న ప్లాన్ చేసుకున్న నష్టంతో బయటకొచ్చేశారు. ఇప్పుడు చూడండి, ఇంకా 9 అవకాశాలు చేతిలో ఉన్నాయి. ఎందుకంటే పెద్ద నష్టం రాకుండా స్టాప్ లాస్ మనల్ని కాపాడింది. మనమింకా గేమ్లోనే ఉన్నాం. అదే ఒకవేళ స్టాప్ లాస్ లేకపోతే? ఆలోచించండి, ఒకే ఒక తప్పుడు ట్రేడ్ మొత్తం క్యాపిటల్ని తుడిచిపెట్టేయగలదు. అప్పుడు మిగిలే అవకాశాలెన్ని? 0. బిగ్ జీరో. ఆట మొదలవ్వకముందే అయిపోయినట్టు. ఒక్క నిమిషం, స్టాప్ లాస్ ఇంత మంచిదైతే మరి ఎందుకు చాలామంది కొత్తవాళ్లు దీని వాడరు? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సమస్య టెక్నిక్లో లేదు, మన సైకాలజీలోనే ఉంది. మనల్ని దెబ్బతీసే 2 పెద్ద ఎమోషన్స్ ఉంటాయి. ఒకటి హోప్ ట్రేడింగ్, అంటే మార్కెట్ ఖచ్చితంగా పైకొస్తుందిలే అనే గుడ్డి నమ్మకం. రెండోది నష్టభయం, అంటే ఒక చిన్న నష్టాన్ని ఒప్పుకోవడానికి భయపడి తెలియకుండానే ఒక పెద్ద నష్టాన్ని ఆహ్వానించడం. ఇక్కడున్నది చాలా ముఖ్యం. చూడండి, బిగినర్ మైండ్ సెట్ ఎప్పుడూ నష్టాన్ని ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తుంది. ఆశ, భయం ఈ రెండిటి మీదే నడుస్తుంది. కాని ప్రొఫెషనల్ మైండ్ సెట్ అలా కాదు. అదే నష్టాన్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది. వాళ్ళని నడిపించేది ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ. అసలు తేడా గెలవడంలో కాదు, ఓటమిని ఎలా మేనేజ్ చేస్తున్నారన్న దానిలోనే ఉంది. రైట్, ఇక చివరి ఘట్టానికి వచ్చేశాం. ఇదంతా నిజంగా ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. చిన్న చిన్న నష్టాల్ని అంగీకరించడమే పెద్ద లాభాలకి ఎలా దారితీస్తుందో ఈ టేబుల్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఈ టేబుల్ చూడండి. 5 రోజులు ట్రేడింగు. మొదటి రోజు 1000 నష్టం, రెండో రోజు కూడా 1000 నష్టం. కానీ మూడో రోజు 3000 లాభం. మళ్లీ 4వ రోజు 1000 నష్టం. కానీ 5వ రోజు మళ్లీ 3000 లాభం. మొత్తం మీద చూస్తే 3 సార్లు నష్టపోయారు, 2 సార్లే గెలిచారు. అయినా సరే 10,000తో మొదలుపెట్టిన అకౌంటు 13,000కు పెరిగింది. చూసారా? ఎందుకంటే నష్టాలు చిన్నవి, లాభాలు పెద్దవి. ఇదే గేమ్. కాబట్టి అసలు లక్ష్యమేంటంటే మార్కెట్లో ఎక్కువ కాలం పాటు నిలబడగలగడం.
అనుభవం సంపాదించే వరకు, పెద్ద అవకాశాలు దొరికే వరకు గేమ్లో ఉండగలగడం. సర్వైవల్ అదే మొదటి మెట్టు. చివరగా ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: జరుగుతున్నది ఆశతో ఆడుతున్న జూదమా, లేక ఒక పక్కా ప్రణాళికతో చేస్తున్న ట్రేడింగా? ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.